హాయ్ అండి. ఎర్రనూకతో ఉప్మా చేసుకుందాం ఈరోజైతే. అదే దొడ్డు రవ్వ అంటారు కదా! దాన్ని అయితే ప్యాన్‌లో వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. అది ఒక 2 నిమిషాలు వేయించి పక్కన తీసుకున్నాక అదే కళాయిలో మళ్ళీ ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఈ పోపంతా వేసుకోవాలి. తర్వాత పల్లీలు కూడా వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేయించుకోవాలండి. బాగా వేగిన తర్వాత వాటర్ పోసుకుందాం. అంటే ఏ గ్లాస్తో మీరు రవ్వ తీసుకుంటారో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. తర్వాత మూత పెట్టి కాసేపు నీళ్ళు మసులుతాయి కదా, అదే మరగటానికి వచ్చేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. నీళ్ళు మరిగేటప్పుడు అప్పుడు రవ్వ కూడా వేసుకుందాం అండి. అయిపోతుంది అనగానే ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని రెడీ అయిపోద్దండి ఉప్మా. అంతే, చాలా సింపుల్ ప్రాసెస్. నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. హాయ్ అండి. ఈరోజైతే గోధుమ రవ్వ అదేనండి ఎర్రనూకతో ఉప్మా చేసుకున్నాం. దొడ్డు రవ్వ కూడా అంటారు.